దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 189వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఒకే కోవకు వచ్చినటువంటి దర్శనాలు దాంట్లో మరి నా యొక్క పిలుపు, ఒక ప్రవక్త పిలుపు అని చెప్తూ దానికి సంబంధించి నాకు ఎటువంటి దర్శనాలు చూపించారో అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. ఒక ముఖ్యమైన దర్శనం, దేవుడు అన్యజనులు సృష్టికర్త ఎవరో తెలుసుకున్నారు అని తెలియగానే వాళ్ళని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండటం అనేటువంటిది ఆ యొక్క దర్శనం. అందరూ ఏంటి వీళ్ళని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు అని చూస్తూ ఉంటే వాళ్ళంటే నాకు ఇష్టము అన్నాడు. ఎవరు వారు? ఇతర జనులు. ఇతర జనులు అంటే ఆయనకి ఇష్టం ఉంది. వాళ్ళ కౌగులించి ఎప్పుడు సృష్టికర్త ఈ దేవుడని తెలుసుకున్నారో వాళ్ళని కౌగులించుకుని ఏడుస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండటం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క సంఘటన, హృదయం కదిలించి వేసే సంఘటన. ఎవరైనా పిల్లాడు తప్పిపోయి మళ్ళీ దొరికితే ఎట్లా కౌగులించుకుని మనం ఏడుస్తామో అట్లా జరుగుతూ ఉంది ఆ దర్శనంలో. అంటే సృష్టికర్త ఆయనని తెలియకోకుండా వేరే దారిలో వెళ్ళిపోతున్నటువంటి ఆ ఇతర జనాన్ని సృష్టికర్త ఆయన అని తెలుసుకునేటట్టు చేయటానికి ఆయన నిరంతరం శ్రమపడుతూ వస్తున్నారు. ఆ నిరంతరం శ్రమపడుతూ వస్తున్నటువంటి దరిమిల ఆ యొక్క ఆధారాలన్నీ ఆదికాండం నుంచి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో అబ్రహాముని ఏర్పరచుకున్న దగ్గర నుంచి మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇక ఆ తర్వాత ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి వచ్చాం. ఈ దానియేలు గ్రంథంలోకి వచ్చిన తర్వాత విస్తారంగా మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, ఈ యొక్క ఇతర దేశాల యొక్క రాజులు, జనులు, ఇతర జనులన్నా ఒకటే, నేను ఇతర జనులు అంటుంటాను. ఇతర జనుల యొక్క రాజులు ఆయన చేతి కిందే ఉన్నారు, ఆయన పరిపాలనలో ఉన్నారు అనేది రుజువు కావటం కోసమే మీకు ఇదంతా చెప్తా ఉన్నా, చెప్పుకుంటూ వచ్చాను నేను. అష్షూరు యొక్క రాజు ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటిని కూడా అప్పచెప్పేశాడు ముందుగా ఒక పీరియడ్లో. ఆ అప్పచెప్పేసిన సందర్భం కూడా మీకు ఇదివరకు చెప్పా, సగంలో ఆగిపోయింది. యోనా అనేటువంటి ప్రవక్త ద్వారా వాళ్ళు తప్పు చేస్తున్నారు, దిద్దుకోమని చెప్పినప్పుడు ప్రభువుకు ముందు 793 సంవత్సరాల క్రితం వాళ్ళు దిద్దుకోవటం చూసి ముచ్చటపడి వాళ్ళకి రావాల్సిన ప్రమాదం తప్పించటమే కాక వాళ్ళ చేతికి అనేక రాజ్యాలను అప్పచెప్పాలని అనుకున్నాడు, అప్పగిస్తూ వస్తున్నాడు. ఆయన చిత్తం, ఆయన సృష్టికర్త, ఎవరి చేతికి ఎవరిని అప్పచెప్పాలి. మరి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు కదా, ఆయన ఇజ్రాయెల్ ప్రజలనే చూస్తాడని ఇతర జనులందరూ భ్రమపడతా ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అది తప్పు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇతర జనులు కూడా ఆయన పిల్లలే, ఇతర జనులు ఇలా తీసుకుంటూ వస్తున్నాడు. అష్షూరు దేశం, ఆ యొక్క ఇతర జనులు, ఆ దేశం వాడు తప్పు చేస్తే శిక్షించాలి అంతవరకే. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దిద్దుకో అని చెప్పి దిద్దుకుంటే అది క్షమించేసి వాళ్ళని శిక్షించకుండా మానటం అనేది వాళ్ళ మీద, అంతేగాని తప్పు చేసిన వాళ్ళని దండించేయటాకే ఆయన ఈ లోకానికి రాలా. వేరే మార్గాల్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఇదిగో పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, తప్పు చేసేవాడెవరో రైట్ చేసేవాడు చూస్తున్నాడు. ఎవరన్నా తప్పు చేస్తూ ఉంటే పైనుంచి చూచి నరావతారం ఎత్తి మరి వచ్చి ఆ దుష్టుల్ని శిక్షిస్తాడు, శిష్టుల్ని రక్షిస్తాడు, అందుకే ఈ లోకానికి వస్తాడు అని చెప్పి వాళ్ళు ఇతర మార్గాల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలైన దేవుడు అలా చేయకూడదుగా, అసలు ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అట్లా వచ్చే పక్షం అయితే ఎన్నిసార్లు వచ్చాడు దేవుడు, ఎన్నిసార్లు వచ్చి దేవుడు అలా చేశాడు. కాబట్టి ప్రపంచమంతా తప్పు చేసేవాళ్ళని శిక్షిస్తాకు వచ్చాడా? ఎక్కడైనా అన్ని ప్రాంతాలకి తప్పు చేసేవాళ్ళని శిక్షిస్తాకు వచ్చి శిక్షించాడా? అటువంటి దాఖలాలు ఎక్కడ లేవే. ఆయన అక్కడి నుంచి రావక్కర్లా, ఆయన నోటి మాట చేత ఆయన పరిపాలన అంతా జరుగుతూ ఉంది. ఆయన ఆత్మరూపంలో ఉండి అంతా చేయిస్తూ ఉంటాడు. ఈ దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మరూపంలో ఉండి నేను అంతా చేస్తున్నాను, ఇట్లా తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి నేను రావక్కర్లేదయ్యా, ఆ కార్యక్రమం అంతా జరిగిపోతుంది, నేను చెప్పిన ప్రకారం జరిగిపోతుంది. ఎవరితో ఏం చేయించాలో నేను పైనుంచి ఆదేశించి చేయిస్తా, నేనేం వచ్చి ఒకళ్ళు చంపకర్లా అని ఈ దేవుడు చెప్పాడు. మరి ఎందుకు రావాలి నరావతారంలో? మరి రావాల్సిన అవసరమే లేదు కదా, అక్కడే ఉండొచ్చు కదా.
అని అంటే ఒక్కసారి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ ప్రపంచ మానవాళి మొత్తం పాపం అంతా ఆయన మీద వేసుకుని ఆ యొక్క మేలు చేయడానికి వచ్చాడు. ఆయన అంటే ఆయన కుమారుని పంపించి ఆయన కుమారుడు మీద వేసే పాపం అంతా కూడా అనుభవింపజేసే శిక్ష. ఇదిగో అబ్బాయి, ఇదిగో నేను మీ తరపున ఇదంతా చెల్లించేసా క్రయధనం, మీరు నేను చేసిన దాన్ని అంగీకరిస్తే చాలిక మీకు ఆ శిక్ష తప్పింది అని చెప్పడానికి నరరూపం ఎత్తాలి కాబట్టి, నరుడు పడవలసిన బాధలు ఎవరో ఒకళ్ళు పడాలి కాబట్టి నరరూపంలో తన కుమారుని పంపించి అలా చేయటం జరిగింది. అందుకే వచ్చాడు యేసు ప్రభువారు. దుష్టుల్ని శిక్షించడానికి రాలా. పైగా దుష్టుల్ని శిక్షించడానికి రాకుండా ఎలా చేస్తాడండి? ఇలా చేస్తాడు. ఆ యొక్క అష్షూరు దేశం నినివే ప్రజలు తప్పు చేశారు. ఆయన ఏమైనా వచ్చాడా? రాలే. రాకుండా ఏం చెప్పాడు? ఒక ప్రవక్త ద్వారా చెప్పించాడు, రక్షించాడు. శిక్షించాలన్నప్పుడు కూడా అంతే. ఆ ఇతర దేశాల వాళ్ళకి ఎవరికైనా సరే అప్పచెప్పాలనుకుంటాడు, శిక్షించాడు, వాళ్ళ దండెత్తి వచ్చాడు, చేస్తాడు. వాళ్ళ ద్వారా వీళ్ళని జయింపజేస్తాడు, ఆ రకంగా శిక్షిస్తాడు. ఆయన ఏమి రావక్కర్లా. అది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క ప్రత్యేకత. వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు ఇది గ్రహించవలసి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత కష్టపడి ఆయన వచ్చి ఆయన రక్షించి ఈ దేశాలన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తుంటే ఈ విషయం వాళ్ళకి తెలీదు. నా బలం చేతనే నేను ఇదంతా చేస్తున్నాడు. మరి అన్ని దేశాలను అప్పచెప్తూ ఉన్నప్పుడు ఉత్తర దేశాన్ని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని, పై దేశాన్ని కూడా అప్పచెప్పాడు. ప్రభువుకు ముందు 722 సంవత్సరాల క్రితం బానిసత్వానికి దేవుడే అప్పగించాడు. అయితే అతనేమనుకుంటున్నాడు? అప్పుడు సెనహెరీబు రాజు ఉన్నాడు, ఆ యొక్క నినివేకి సంబంధించిన ఆయన ఏమనుకుంటున్నాడు? ఇదంతా నా బలం వల్లే జరిగింది అని అనుకుంటా ఉండి, మరి నాకు అన్ని దేశాలు నా వశం అయిపోయినాయంటే ఆ దేవతలందరూ ఏం చేయలేకపోయారు కదా, వాళ్ళు ఆరాధించే దేవతలు. ఈయన కూడా ఏం చేయలేడు. ఈ యొక్క ఇజ్రాయెల్ దేవుడు కూడా ఏం చేయలేడు. పైగా ఇజ్రాయెల్ దేశంలో పై దేశాన్ని అప్పచెప్పాడు కాబట్టి ఈ దేవుడు కూడా ఏం చేయలేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడే కావాలని ఆ పై దేశం ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన చేతికి ఈయనే అప్పచెప్పాడు. వాళ్ళ మీద కోపం వచ్చి ఈయనే అప్పచెప్పాడు. ఇక కింద దక్షిణ దేశం మీద కూడా దండెత్తి వచ్చేస్తూ ఉన్నాడు. అసలు ఆ మాటలో అయితే మనం చూస్తూ ఉంటే మరి దేవుడు చేస్తున్నాడు అనే తెలియనప్పుడు ప్రజలు ఎలా భ్రమపడుతుంటారు అనేది చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఆయన వచ్చి ఏం చేశాడో చెప్తున్నా. ఆయన చేతికి దేశాలన్నిటిని అప్పచెప్తున్నది యెహోవా దేవుడు. ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి అప్పచెప్తాడు. ఒకసారి ఈయనకి అప్పచెప్పాడు, ఒకసారి నెబుకద్నెజరుకి, ఒకసారికి పారసీకులకి, అట్లా ఎవరికి అప్పచెప్పాలో ఆయన ఇష్టం. కాబట్టి ఇతర జనుల్ని పరిపాలిస్తున్నది ఆయనే. ఏదైనా వాళ్ళకి మేలు చేసినా కీడు చేసినా వాళ్ళేదో దేవుళ్ళు దేవతలని ఆరాధిస్తూ ఉంటారే, వాళ్ళు ఏమీ చేయటం లేదు. వాళ్ళు భ్రమపడి దేవుళ్ళు అనుకోవటమే తప్ప ఏమీ లేదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ యూదా దేశం మీద కూడా వచ్చే ముందు ఈ సెనహెరీబు ఆయన యొక్క సైన్యాధిపతి అయిన రబ్షాకేని పంపించి ఒక ఉత్తరం రాసి పంపిస్తాడు. నువ్వేం భ్రమపడుతున్నావు? హిజ్కియా రాజుని అంటున్నాడు, యూదా రాజుని. నువ్వు భ్రమపడుతున్నావు, మీ దేవుడు ఏదో వచ్చి రక్షిస్తాడు అనుకుంటున్నావు, ఏమి రక్షించడు అని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఆ ఉత్తరంలో ఏముందో మనకు చదివితే మీకు చక్కగా అది అర్థమవుతోంది. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజిపులు కానీ, తెరశారుల్లో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమయ్యాను? అర్పాదు రాజు, సెపర్వయీము, హేన, ఇవ్వాను పట్టణం రాజులు ఏమైరి అని వ్రాసిపెట్టాడు. ఈ రాజులందరినీ నేను జయించాడంట. పాపం ఎలా జయించాడు? ఈ దేవుడి హస్తంతో జయించాడు. ఈయనకి తెలియదు. ఇదిగో ఎంతమందిని నేను జయించాను, వాళ్ళందరికీ దేవుళ్ళు దేవతలు అని వేరే ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. మరి ఏంటి కదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షింపడు అని చెప్పి ఉత్తరం రాసి పంపిస్తే ఆయన ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టి, అయ్యా ఎలా అంటున్నాడు ఆయన అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎంత బాగా చేశాడో వినండి. ఆ ప్రార్థన చేసింది అది ఎక్కడ 37వ అధ్యాయంలో 18 నుంచి
మరి 20 వరకు ఈ 3 వచనాలు చాలా ఇంపార్టెంటే, మీకు చదవాలి. ఆయన ప్రార్థన ఎలా చేశాడో చూస్తే ఆయన సృష్టికర్త అనే విషయం బోధపడుద్ది మనకి. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే చెప్తున్నాడు హిజ్కియా గారు. అయ్యా, ఇందాక చెప్పాము ఈ రాజులందరూ వీళ్ళందరినీ జయించాను అంటున్నాడు ఆయన. జయించిన మాట నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. హిజ్కియా గారు అన్నాడు, అయ్యా వాళ్ళని జయించాడంటే కారణం వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు కదా, వాళ్ళు ఆరాధించేవాళ్ళు, వాళ్ళు రాళ్ళు కర్రలు అంతే. అందుకనే ఆయన వచ్చి జయించి ఉండవచ్చు అంతే. వాళ్ళు ఏమో నిజంగా దేవుళ్ళు కారు కదా. యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్ము రక్షించుమో అన్నాడు. అయ్యా, మీరు అసలైన దేవుడు అనే విషయం అతనికి తెలియట్లేదు, ఎవరికి సెనహరేబుకి కానీ రబ్షాకి కానీ. మరి మీరు ఏదైనా ఇప్పుడు మా గురించి వచ్చి మమ్మల్ని ఆదుకుంటే, అయ్యో అసలు దేవుడు అన్న ఆయన ఈయన చేతిలో మన వల్ల కాదు, మిగతా వాళ్ళు అసలు దేవుళ్ళు కారు కాబట్టి మనం చేశాము, ఈయన సృష్టికర్త అని ఆయన తెలుసుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఓడిపోయారా బోళ్ళు అంతమంది, ఆయన చేతిలో బోళ్ళు అంతమంది ఓడిపోయారు, వీళ్ళందరూ ఓడిపోయారే, వాళ్ళు కూడా అయ్యో మనము దేవుళ్ళు దేవతలన్నీ కర్రలు రాళ్ళను పెట్టుకుని పూజ చేస్తున్నామే, మన వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారే, ఈ యోధా దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క యెహోవా దేవుడు అనే దేవుడు వాళ్ళని రక్షించాడు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి మతలబు, దీంట్లో ఉన్న విశేషం ఏంటి? ఆయనే నిజమైన దేవుడు, మన వాళ్ళందరూ కాదా అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. రాజు అంటున్నాడు హిజ్కియా గారు, అయ్యా మీరు మమ్మల్ని రక్షిస్తే ఇంతమంది తెలుసుకుంటారు మీరు అసలైన దేవుడు అని ప్రార్థన చేశాడు. అని చెప్పి ప్రార్థన చేసేస్తే వెంటనే దేవుడు అంటున్నాడు, ఆ రోజుల్లో యెషయా గారు ప్రవక్త, అక్కడ యెషయా గారికి చెప్తున్నాడు, ఆయన ఉత్తరంలో ఏం రాసింది ఈయన ఏమైనా చదివాడా? ఆ ఉత్తరంలో ఆయన రాసిన ఉత్తరం తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అంతే. ఆ ఉత్తరం రాసిన మ్యాటర్ మీకు చదివి వినిపించా, కానీ ఈ మ్యాటర్ ఏమి దేవుడికి ఈయన చెప్పలా. ఆయన ఎట్లా ప్రగల్భాలు పలుకుతున్నాడని. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఎవరిని తిరస్కరించితివి? ఆయనతో చెప్పండి నేను ఈ మాటలు అన్నానని అన్నాడు. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఇది యెషయా గ్రంథం 37 అధ్యాయం 23 నుంచి వచనాలు ఇవి. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవునే కదా. జాగ్రత్త, ఎవరు నువ్వు అంటున్నావు? ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవేలాగు పలికావో చెప్తున్నా విను అన్నాడు. ఆయన చెప్పేస్తున్నాడు, నువ్వు పలికినవన్నీ నాకు ఇక్కడికి వినపడినాయ్యా, నువ్వు ఎలా పలికావో విను. ఏమని అనుకుంటున్నాడంటే ఆయన, నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరములను మీదికిని లెబనోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను అనుకుంటున్నాడంట ఆయన. నేను నా రథాలతో ఇంత చేయగలిగా, ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన పరిమళ వృక్షములను నరికివేసి ఉన్నాను, ఇంత చేయగలిగాను నేను అనుకుంటున్నాడు సెనహెరీబు. ఇలా చేశాను. వాని దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రముల్లోనికి కర్మల ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నా, ఈ అరణ్యాల్లోకి పర్వతాల్లో వచ్చేసాను నా సైన్యాన్ని వేసుకుని. నేను తవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నాకు నీళ్లు కావాలంటే తవ్వి నీళ్లు తెప్పించి పానం చేశా. అంటే నేను ఇంత వీరుణ్ణి సూర్యుణ్ణి అని చెప్తున్నాడు సెనహెరీబు గారు. నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటిని ఎండిపోచేసి ఉన్నాను. నా అరికాలుతో స్థలాలను ఎండిపోచేసి ఉన్నా అంటే అర్థం ఏంటంటే, ఈ స్థలం ఎండిపోవాలని అనుకుంటే నేను తలుచుకుంటే ఎండిపోయింది. ఎలా ఎండిపోతుంది? దాంట్లోంచి నీళ్ళని తీసేటే దాంట్లోకి వచ్చే నీళ్ళు రాకుండా ఆపేస్తున్నాడు సైన్యాన్ని పెట్టి. అంటే నేను ఏదంటే ఇక్కడ ఈ నది ఎండిపోవాలంటే చేయగలుగుతున్నా, ఇక్కడ నీళ్లు కావాలంటే తవ్వుతున్నా, నీళ్లు తెచ్చుకుంటున్నా, నేను అన్నీ చేస్తున్నా అనుకుంటున్నావు కదా అబ్బాయి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేనే పూర్వమందే దీన్ని కలగజేసితున్నా, నీవు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితున్నా, నీకు వినబడలేదా అన్నాడు. ఇదంతా నువ్వు కాదు అబ్బాయి చేసింది, నేను. అది నీకు తెలీదా?
నువ్వు ఈ రాజులందరినీ జయించటం, ఇలా నీ అరికాలు చేత నదుల్ని ఎండపోజేయటం, నీవు భూమిని తవ్వి నీళ్లు తాగటం, ఇదంతా నువ్వు చేయలేదబ్బాయి, నేను అంటున్నాడు. అంటే నువ్వు కాదు చేసింది, నేను అంటున్నాడు. ప్రాకారములు గల పట్టణం నీవు పాడు దెబ్బలుగా చేయటం నా వల్లనే సంభవించింది అబ్బాయి. నువ్వు సరిగ్గా వినో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చేశాను అనుకుంటున్నావు కదా, పొరపాటు పడుతున్నావు. ప్రాకారములు గల పెద్ద పెద్ద పట్టణాలు నేను పాడు దెబ్బలుగా చేశా, అన్ని పడగొట్టేశా అనుకుంటున్నావే, అది నువ్వు చేయలా, నా వలన జరిగింది. అంటే సృష్టికర్త చేయకుండా ఎవడి వల్ల ఏం కాదు. ఆ సృష్టికర్త ఈ యొక్క అష్షూరు రాజు చేత ఇవన్నీ చేయించాడంట. ఈయన అన్యజనుడు అష్షూరు రాజు, ఈయనతో ఇవన్నీ చేయించింది ఈయనేనంట. అంటే దేవుడి యొక్క సృష్టిలో ఇతర జనులందరూ భాగమా కాదా? ఆయన ఎవరికిచ్చుట న్యాయమైన తోచునో వారికి ఇచ్చుతున్నాడు. ఈరోజు వీళ్ళకి ఇవ్వాలని న్యాయం అనిపించింది, ఇస్తున్నాడు. వీళ్ళేదో కర్రలు లేకపోతే ఇంకో దాన్ని దేవుళ్ళు అనుకుంటుండు, వాళ్ళేదో చేశారని వాళ్ళు అనుకోవడం భ్రమే. చేసేది నేనే అంటున్నాడు. కాబట్టి ఇంకొక మాట అన్నాడు, కాబట్టి వాటి కాపరస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నంది పొలంలోని గడ్డి వెళ్ళను కాడ వేయని చేల వలన అయ్యారు. నేను నీ వెనక ఉన్నాను కాబట్టి, నా బలం నీ మీద పెట్టి ఉంచా కాబట్టి, నువ్వు వెళ్తుంటే వాళ్ళు పారిపోయారు, జనం అందరూ పారిపోయారు. అదంతా నా వల్లనే జరిగిందబ్బాయ్ అని చెప్తూ అంటాడు. 29వ వచనం, నా మీద నీవు 1000 రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చెను. ఆయన చెవులు కనపడిందంటే ఎవరెళ్ళి చెప్పలా. ఇప్పుడు ఇజ్కియా గారు ఉత్తరం రాసి వస్తే ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఏం చేశాడు? చదివినిపించలా దేవుడికి, మందిరంలో పెట్టి, అయ్యా ఉత్తరం రాశాడు ఈయన, దాని నిండా ప్రగల్భాలు ఉన్నట్టున్నాయి, నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు అంతే. ఆయన అంటాడు, ఆయన ఉత్తరంలో రాసినంత నాకు వినపడింది అబ్బాయి, వాడు అన్నప్పుడే, నా మీద నీవు 1000 రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించేదను అన్నాడు. నువ్వు వచ్చిన మార్గంలో నిన్ను మళ్ళిస్తా, జాగ్రత్త అన్నాడు. ఇదంతా దేవుడు వినేసి, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళకి టైం పూర్తి కాల, అప్పటికి 722 క్రీస్తుకు పూర్వం, ప్రభువుకు ముందు 722 ఆ ప్రాంతంలో ఉత్తర దేశాన్ని జయించిన తర్వాత సెనహెరీబు పలికిన మాటలు విని దేవుడు చెప్తున్నాడు. కానీ వెంటనే సెనహెరీబుని సంహరించవచ్చు, వెంటనే సెనహెరీబుని చేయవచ్చు. కానీ ఇంకా టైం ఉంది. దేవుడు ఇంకా కొంత టైం పెట్టాడు ఆయనకి. మళ్ళీ నెబుకద్నెజరు వచ్చి ఈయన జయించడానికి అప్పుడు 613లో జయించాడు. అంటే ఇంకెంత టైం ఉంది? సుమారు 110 సంవత్సరాల టైం ఉంది ఇంకా వీడికి. ఆయన అట్టి పెట్టాడు. ఈలోగా ఈయన ప్రగల్భాలు పలికేస్తున్నాడు. మరి ప్రగల్భాలు పలికేవాడిని ఏం చేయాలి? ఇప్పుడు ఈజీగా గడగడా వణుకుతున్నాడు. అయ్యా వచ్చి నా మీద ఇట్లా రంకిలేస్తున్నాడు, నేను ఏం చేయాలి అంటున్నాడు. ఇక ఇదంతా చదివితే మీకు అది ఎక్కువ అవుతుంది కాబట్టి కథలాగా చెప్తా. అది జరిగిన విషయం కథలాగా చెప్తా. ఏం జరిగింది అంటే, ఇక చెప్పి ఇగో ఆయనకి ఇట్లా చెప్పండి, మా దేవుడు నువ్వు చెప్పిన అన్నీ విన్నాడు అబ్బాయి, ఇగో ఇట్లా చెప్పి నువ్వు ఇట్లా అనుకున్నావు అంట, మాకు కూడా తెలియదు అన్నీ, నువ్వు ఉత్తరంలో అన్నీ రాసావో లేదో తెలియదు, కానీ నువ్వు అన్న మాటలు ఆయన చెవుల్లోకి చొచ్చినాయట, నువ్వేమనుకున్నావో అంతా ఆయనే చెప్పేశాడు. చెప్పేసి నీ ముక్కుకు గాలం తగిలిచ్చి నిన్ను వెనక్కి మళ్ళిస్తాడట ఆయన. ఎట్లా మళ్ళిస్తాడో మాకు తెలీదు అన్నాడు. అని చెప్పండి భయ అన్నాడు అంతే. ఇక వీళ్ళు మేలకుండా కూర్చున్నారు, ఏమవుతుందో చూద్దాం, ఆయన ఎట్లా చేస్తాడో మనం చూద్దామని చూస్తూ ఉంటే ఆ రాత్రికి రాత్రే ఈ సైన్యం అంతా వచ్చి అక్కడ ముట్టడి దెబ్బలు వేసి కూర్చున్నారు కదా. రాత్రికి రాత్రే ఒక దూతను పంపించాడు దేవుడు. ఈ సైన్యములో 185,000 మంది పొద్దున్న చూసేప్పుడు చచ్చి ఊరుకున్నారు. 185,000 మంది. వీళ్ళు వెళ్ళి ఏమి యుద్ధం చేయలే. పొద్దున్న లేచి చూసుకుని జనం చచ్చేసరికి ఇన్ని ప్రగల్భాలు పలికి ఇన్ని రంకెలు వేసినటువంటి సెనహెరీబు తోక ముడిచి వెంటనే పారిపోయాడు ఊరికి. ఇజ్రాయెల్ ప్రజలు ఇదంతా చచ్చిన జనాన్ని అంతా చూసి, అమ్మో మన దేవుడు గొప్ప కార్యం చేశాడు, రాత్రి 185,000 మందిని సంహరించాడని ఇక జయజయలు పలుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వాడు ఎక్కడికి పారిపోయాడు? దేశానికి వెళ్ళిపోయాడు. ఎవరు? సెనహెరీబు. వెళ్ళిపోయిన తర్వాత పోనీ ఈ దేవుడు గొప్ప దేవుడు, నేను ఇన్ని ప్రగల్భాలు పలికాను, అందరి దేవుళ్ళలాగా ఈయన కూడా ఒక దేవుడు అనుకున్నాను,
కానీ ఈ దేవుడు ఇంత గొప్ప పని చేశాడు కాబట్టి ఈయన సృష్టికర్త అని గుర్తించాలా వద్దా? గుర్తించలే. అట్లా గుర్తించిన వాళ్ళు ఉంటారు, అట్లా గుర్తించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇతర రాజులు అందరూ చాలామంది నెబుకద్నెజరు గుర్తించాడు వెంటనే ఆయన చేసిన పనులు చూసి. అలాగే పారసిక రాజు కోరేషు గ్రహించాడు. గ్రహించేవాళ్ళు కొంతమంది, గ్రహించని వాళ్ళు. ఈయన అయితే గ్రహించకుండా ఈయన ఏ దేవతనైతే ఆరాధిస్తాడో, నిస్రోక్ అనే దేవత ఆరాధిస్తాడు ఆయన. ఆ నిస్రోక్ దేవత గుళ్ళో పారిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి మొక్కుతూ ఉంటే తన కొడుకులే వచ్చి అతన్ని దేవాలయంలో చంపి పారిపోయారు వాళ్ళు. నీ దేవతకు మొక్కుతుంటే నీ దేవత ఏమైపోయింది? నీ కొడుకులు వచ్చి నిన్ను చంపుతుంటే, ఆ దేవతే కానీ నిజంగా దేవుడు అయ్యే పక్షం అయితే నిన్ను చంపుతుంటే, నీ కొడుకులు వచ్చి చంపుతుంటే ఆ దేవత ఏమో ఆదుకోదా? అవి గ్రహించలే. కాబట్టి సెనహెరీబుని చంపేశారు వాళ్ళ కొడుకులు వచ్చి. అది ఎవరి ప్రణాళిక? దేవుడు ప్రణాళిక. దేవుడు మరి ఇట్లా చిన్న మొట్టికాయ కొట్టాడు, అక్కడ ఆపాడు. ఈ యోధా దేశం మీదకి రాకుండా ఆపాడు అంతే. ఇంకా కొన్నాళ్ళు పరిపాలించాడు ఆయన. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఇట్లా అమలు జరుగుతుండగా దాన్ని అపార్థం చేసుకుని వేరే జనులు వేరే రకంగా అనుకుంటూ ఉంటారు. దేవుడు ఆయన ఉద్దేశాలు వేరు, వీళ్ళు మేమే గొప్ప అని అనుకుంటాం. కాబట్టి ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పాను అంటే, ఈయన సృష్టికర్త, ఇతర దేశాలను కూడా ఈయనే పరిపాలిస్తున్నాడు. ఇతర ప్రజలు సృష్టికర్త ఈయనని తెలుసుకోగానే వాళ్ళని చూచి ఆనంద బాష్పాలు కార్చడానికి కారణం ఏంటంటే, ఇతర జనులంటే ఇష్టం పట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళంతా నిజదేవుడిని ఎరగకుండా యుగయుగాలు నరకానికి వెళ్ళిపోయి పడిపోతున్నారు. నరకాల్లో పడి యుగయుగాలు నశించిపోతున్నారు. వాళ్ళ మీద జాలి, అందుకు వాళ్ళంటే ఇష్టం. ఎవరైనా దేవుడు ఏం చెప్పాడు? నేను ఎందుకు వస్తున్నాను అంటే విరిగిన రెల్లుని విరవను అంటాడు. యేసు ప్రభు వచ్చే ముందు చెప్తాడు, యెషయా గారు దాన్ని చెప్తాడు. ఒక ఆయన వస్తున్నాడు, దేవుడు కుమారుడు, ఆయన నలిగిన రెల్లుని విరువడు. ఎవడైతే కింద మీద పడి నానా బాధలు పడుతుంటాడో వాడిని విరవడయ్యా ఆయన. ఎవరైతే బాధల గుండా శ్రమల గుండా పోతూ ఉంటారో వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పనా? అక్కడే యెషయా గారి ద్వారానే చెప్తున్నాడు. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి మెట్ట సదును చేయబడును, అందుకు వస్తున్నాడు అబ్బాయి అన్నాడు దేవుడు. ఈ మాటలు చెప్పడాకే ముందు బాప్తిస్మ యోహాను ఒక ఆయన పంపించి మారు మనసు పొందండి, దేవుడు కుమారుడు వస్తున్నాడు, ఆయన ఈ పని చేయటానికి వస్తుంది. ఏం పని చేయటాకట? ప్రతి పల్లము పూడ్చబడును. పల్లం అంటే ఎవరు? విరిగి నలిగిన వారు, అణగారిన వారు, పేద ప్రజలు, అనేక మంది చేతిలో నలిగిపోతూ ఉన్నవారు పల్లం. ఈ నలిగిపోతూ ఉన్న వారిని పైకి తీసుకురావటాకే ఆయన వస్తున్నాడు అన్నాడు. కాబట్టి వాళ్ళ మీద జాలి ఉందా లేదా? వాళ్ళ మీద ఇష్టం ఉందా లేదా? ఈ పల్లం ఆ యొక్క నలిగిపోయిన వారంటే ఆయనకి ఎందుకు ఇష్టం ఉంది? వాళ్ళు నలిగిపోయిన వాళ్ళని పైకి తీసుకురావటమే ఆయన ఉద్దేశం. ఆయనకి సమాన న్యాయం కావాలి, అందరూ బాగుండాలి. కాబట్టి ఎందుకండి వాళ్ళంటే ఇష్టం అంటే, ఇదిగో వీళ్ళు నరకానికి పోతున్నారు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళని ఎలా అయినా తప్పించాలని. ఎవరైతే తిరిగి నలిగిపోయి ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ మంచి స్థితిలో తీసుకురావటం నా ఇష్టం, అది నాకు ఇష్టం అంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు వీళ్ళను పైకి తీసుకురావటానికి ఆ యొక్క నరకం నుంచి తప్పించటానికి ప్రయత్నం చేస్తూ ఇట్లా అనేక మంది ద్వారా ఆయన ఎవరో తెలిసే విధంగా, ఆయన ఆశ్చర్యకార్యాల ద్వారా ఆయన ఎవరో తెలిసేదాకా చేసుకుంటూ వస్తున్నాడు. మా మాత్రం స్వార్థ చెప్పగానే ఎవడన్నా ప్రభువుని నమ్ముతారా? సృష్టికర్త అంటే ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇగో నేను సృష్టికర్తనని తెలిసే విధంగా ఈ చేస్తున్నా అని అన్నీ చేస్తాడు. అందరూ చూడాలి, ఇది చూడాలి, నేను సృష్టికర్తని, నేను ఒక్కడనే దేవుడిని వాళ్ళు తెలుసుకోవాలి అని ఆయనే చేస్తున్నాడు. మనం ఏం చెప్పట్లేదు. మనం చెప్తే ఎవరో ఈ దేవుడు సృష్టికర్త అనుకోరు, రారు. ఆయన కూడా చేస్తున్నాడు. కాబట్టి అందులో భాగంగా సువార్త ఒక భాగం అంతే. ఆ సువార్త కూడా వీళ్ళంతటి వీళ్ళు చేయరు. ఆయనే ఈ యొక్క సేవకులు, సువార్తికులు, ప్రవక్తల నోటి ద్వారా ఆయనే మాట్లాడతాడు. ఆ మంట అనేది ఆయనే రగిలిస్తాడు. లేకపోతే ఎవరికేమో అంత పని వెళ్ళి వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించాలన్నంత అవసరం ఏంటి ఎవరికైనా? దేవుడే ఆ పని అంతా చేస్తూ ఉన్నాడు, వాళ్ళని ఎట్లయినా నరకాల నుంచి తప్పించాలని. కాబట్టి ఈ యొక్క ఇతర జనులు అనేవాళ్ళు ఎవరి పరిపాలనలో ఉన్నారు? ఈ దేవుడి పరిపాలన ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పా కదా, ఈ సెనహెరీబు అయితే గుర్తించలేదు, కానీ నెబుకద్నెజరు రాజు గుర్తించాడు దేవుడిని. నెబుకద్నెజరు ఆయన నోటి ద్వారా చక్కని మాటలు పలికాడు ఆ దేవుడి గురించి. అలాగే
మరి మా కోరేష్ అన్న ఆయన కూడా దేవుడి గురించి చక్కని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు కూడా మీకు వినిపిస్తే అసలు ఈయన సృష్టికర్త అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథంలోనే ఆయన ఏం మాట్లాడాడు అనే పదాలు ఉన్నాయి, అది మీకు చెప్తా. అక్కడ ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం ద్వారా దేవుడు బయలుపరిచింది. అసలు ఈయన సృష్టికర్త అని మరి తెలిసే విధంగా దానియేలు గారికి 7వ అధ్యాయం 13-14లో ఒక దర్శనం కనిపించింది. ఈయనే సృష్టికర్త ప్రపంచ ప్రజలందరికీ అని తెలిసే విధంగా దానియేలు గారికి ఒక దర్శనం కనిపించింది. ఆ దర్శనం మనం చెప్పుకుంటే ఓహో ఈయన సృష్టికర్త అని తెలుస్తుంది. చాలామంది అన్యజనులు ఇతర జనులు ఏమంటారంటే యేసుప్రభు సృష్టికర్త ఎట్లా అవుతాడండి, ఇంత పెద్ద సృష్టిని సృష్టించిన ఆయన ఎప్పుడో మనం 2000 సంవత్సరాల క్రితం వస్తే ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడండి అంటారు. ఆయన ఎట్లా సృష్టికర్తో ఆయనకి యెహోవా దేవుడు ఆయన్ని సృష్టికర్త అని ఎక్కడెక్కడ చెప్పాడో మీకు 2 వచనాలు, ఒకటి దానియేలు గ్రంథంలో, ఒకటి ప్రకటన గ్రంథంలో మీకు చెప్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 ఏం చెప్తుందో చదువుతున్నాం. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఇది దర్శనం. ఈ దర్శనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తర్వాత ఎపిసోడ్కి వెళ్ళాలి. ఇట్లాంటిదే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారికి ఇన్ని పవర్స్ దేవుడు ఎప్పుడెప్పుడు ఎట్లా ఇచ్చాడో చెప్తున్నా. యేసు ప్రభు వారు సృష్టికర్తలో యెహోవా దేవుడిలో భాగమే. అయినా యెహోవా దేవుడు ఆయనంతటా ఆయన చేయకుండా అన్నీ యేసు ప్రభు వారి ద్వారా జరగాలని నిర్ణయించాడు. ఆయన ఈ లోకానికి రాకముందే ఈ యొక్క దానియేలు గారి ద్వారా 600 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పటికి దాని ద్వారా చెప్తున్నాడు, నేను నిర్ణయించానయ్యా ఇది సంగతి అని చెప్తాడు. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో ఆయన సృష్టికర్త, ఈ ప్రపంచాన్నంతటిని ఏలుతున్న ఆయనే అనే విషయాలు బయలుపరుచుకుందాం. ఇప్పటికైతే ఈ యొక్క 189వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఈరోజు ఈ 189వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా మీరు సృష్టికర్త అనే జ్ఞానం వారికి ఇచ్చి వారికి గ్రహించేటట్టుగా చేశారు. ఈ యొక్క జ్ఞానం వెలుగులో తండ్రి అనేక మందిని వారు వెలిగించడానికి మీరు సహాయం చేయండి. నన్ను నా పరిచర్యను ప్రసారాలు వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.